నువ్వు ఎత్తుకుంటున్నది ముళ్ళదారి ఎత్తుకుంటున్నావు. ఇంకోటి, ముళ్ళదారి ఎత్తుకున్నా పర్లేదు, ముళ్ళు తీసుకుంటా పోతే పర్వాలేదు. చీకట్లో రాయి శ్రేస్తున్నావు, ఆ రాయి మీ నాన్నకు తగులుతున్నది, చివరికి మీ అమ్మకు కూడా తగులుతుంది. నీకు ఇష్టమైన అమ్మా నాన్నలు ఇష్టంగా పెంచుకున్నారు నిన్ను. అసలు ఈ ప్రపంచంలో కేసీఆర్ గారిని ఎప్పుడు మేము, ఎందుకంటే ఆయనతోటే ఉన్నాం కదా, కేసీఆర్ గారిని ఏదన్నా గట్టిగా మాట్లాడగలుగుతుంది అని అంటే ఒక కవిత మాత్రమే మేము ఇంటర్నల్గా మాట్లాడుకునే వాళ్ళం. అంతెందుకు, ఆమెనే తన ఉపన్యాసంలో ఒక మాట చెప్పింది, నేను ఏదైనా మాట్లాడే చనువు ఉండే మా నాన్న దగ్గర. నేనే ప్రత్యక్షంగా 3-4 సార్లు చూసినాను క్రాంతి. ఇట్లనే రూమ్ ఉంటే కేసీఆర్ గారు రూమ్లో సహజంగా ఎక్కువ ఆయన డిస్కషన్స్ ఎక్కువ పెడతారు. ఏది చేసినా అవర్స్ టుగెదర్ ఉంటుంది. ఒక కెమెరా మీద డిస్కషన్ పెట్టాలి అంటే ఒక 2 రోజులు ఉంటుంది. ఆయన మొత్తం కెమెరాని మొత్తం పోస్ట్ మార్టం చేసి అక్కడ పక్క పెట్టేస్తారు ఆయన. ఇక మళ్ళీ కెమెరా మీద చర్చ ఉండదు ఇక మళ్ళీ. సో అట్లుంటుంది ఆయన చర్చలు అనేటువంటి. సో ఆ రూమ్ ఒకటి ఉంటుంది, ఆ రూమ్లోనే చర్చలు సహజంగా ఉంటాయి. అయితే ఆ రూమ్లో నేను 3-4 సందర్భాల్లో చూసినాను ఆమెని. కేసీఆర్ గారు జస్ట్ ఇట్లా వాష్రూమ్కి పోయేచేలో మాకు చెప్తుండే, అన్న నేను నాన్నతో మాట్లాడింది, మీరు అందరు బయటికి వెళ్ళండి అని చెప్తుండే.